త్రిషు లోకేషు సర్వత్ర త్రిషు లోకేషు సర్వత్ర పూజనీయ స్తడాగవాన్ పూజనీయ స్తడాగవాన్. తటాకాలను త్రవ్వించినవాడు 3 లోకాలను అన్ని చోట్ల పూజలు అందుకుంటాడు. ఒక చక్కని ప్రదేశంలో తటాకాన్ని నిర్మించటం వల్ల ధర్మార్థ కామాల ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారు. తటాకం ఉన్న ప్రదేశం సకల ప్రాణులకు ఆశ్రయంగా ఉంటుంది. 4 విధాలైన ప్రాణులకు తటాకమే ఆధారం. తటాకాలన్నీ గొప్ప సంపదలను అందిస్తున్నాయి. దేవతలు, మనుష్యులు, గంధర్వులు, పితరులు, నాగులు, రాక్షసులు, సమస్త తావర ప్రాణులు జలాశయాన్ని ఆశ్రయించి ఉంటారు. తటాక నిర్మాణం వల్ల లభించే లాభాలను, దానివల్ల పొందే ఫలితాలను ఋషులు చెప్పారు. వాటిని విను. ఎవడు నిర్మించిన తటాకంలో వర్షాకాలంలో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు అగ్నిహోత్ర ఫలితాన్ని పొందుతాడు. ఎవడు నిర్మించిన తటాకంలో శరత్కాలంలో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు మరణానంతరం 1000 గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడు తటాకంలో హేమంత ఋతువులో నీళ్లుంటాయో వాడు విరివిగా బంగారాన్ని దక్షిణగా ఇచ్చి యాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడి తటాకంలో శిశిర ఋతువుల్లో నీళ్లు నిలిచి ఉంటాయో వాడు అగ్నిష్టోమ యాగాన్ని చేసిన ఫలాన్ని పొందుతాడు. ఎవడి తటాకం వసంత ఋతువుల్లో నీటితో నిండి దాహం కలిగిన వారికి ఆశ్రయమే ఉంటుందో వాడు అతిరాత్ర యాగ ఫలాన్ని అనుభవిస్తాడు. ఎవడి తటాకంలో వేసవి కాలంలో నీరు నిలిచి ఉంటుందో వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. సకులం తారయేత్ సర్వం సకులం తారయేత్ సర్వం యస్య ఖాతే జలాశయే యస్య ఖాతే జలాశయే గావః పిబంతి సలిలం గావః పిబంతి సలిలం సాధవశ్చ నరాః సదా సాధవశ్చ నరాః సదా. ఎవడు చక్కని ప్రదేశంలో త్రవ్వించిన జలాశయంలో ఎప్పుడు గోవులు సత్పురుషులు నీటిని త్రాగుతుంటారో వాడు వంశాన్ని అంతటిని ఉద్ధరిస్తాడు. ఎవడి తటాకంలో దప్పిక గొన్న ఆవులు, మృగాలు, పక్షులు, మనుష్యులు నీటిని త్రాగుతారో వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. ఎవడు త్రవ్వించిన తటాకంలో ప్రజలు స్నానం చేసి విశ్రమిస్తారో ఆ పుణ్యఫలం అతడికి మరణానంతరం అనంత సుఖాలను కల్పిస్తుంది. నాయన, నీరు దుర్లభమైనది, విశేషించి పరలోకంలో మరీ దుర్లభం. కనుక జలదానం చేసిన వాడికి శాశ్వతానందం లభిస్తుంది. నువ్వులు దానం చేసినా, జలదానం చేసినా, దీపదానం చేసినా ధర్మాన్ని రక్షించడానికే జాగరూకతతో ఉన్న దాయాదులతో కలిసి సుఖంగా జీవించే అదృష్టం దక్కుతుంది. మరణానంతరం మరీ దుర్లభమైన మంచి ఫలితం లభిస్తుంది. సర్వదానైర్గురుతరం సర్వదానైర్గురుతరం సర్వదానై విశిష్యతే సర్వదానై విశిష్యతే పానీయం నరశార్దూల పానీయం నరశార్దూల తస్మాత్ దాతవ్యమేవ హి తస్మాత్ దాతవ్యమేవ హి. ఓ రాజా, జలదానం అన్ని దానాల కన్నా గొప్పది, అన్ని దానాల కన్నా విశిష్టమైనది. అందువల్ల జలదానం తప్పకుండా చేయాలి. ఇంతవరకు నీకు చెరువులను త్రవ్వించటం వల్ల కలిగే ఉత్తమ ఫలాన్ని చెప్పాను. ఇక చెట్లు నాటడం వల్ల లభించే ఫలాన్ని చెబుతాను, విను. వృక్షజాతులు 6 రకాలుగా ఉంటాయి. చెట్లు, పొదలు, తలలు, తీగలు, నేలపై ప్రాకేవి అంటే తీగలు, నేలపై అంటే లతలు, లతలు తీగలు, నేలపై ప్రాకేవి త్వక్సారాలు, అందులో వెదురు వంటివి మొదలైనవి తృణజాతులు. వాటిని కనుక నాటితే భూలోకంలో కీర్తి లభిస్తుంది, మరణానంతరం శుభఫలం లభిస్తుంది. లభతే నామ లోకే చ
లభతే నామలోకే చ పితృభిశ్చ మహీయతే పితృభిశ్చ మహీయతే దేవలోకే గతస్యాపి దేవలోకే గతస్యాపి నామతస్య ననశ్యతి నామతస్య ననశ్యతి. చెట్లు నాటిన వాడు ఈ లోకంలో మంచి పేరు పొందుతాడు, పరలోకంలో పితృదేవతల నుంచి గొప్ప గౌరవాన్ని పొందుతాడు. అంటే అల్లుకొని వెళ్ళేటువంటి చెట్లు ఉన్నాయి కదా, అవి నాటేవాడికి గురుకృప దొరుకుతుంది. ఇవన్నీ కూడా అతడు దేవలోకానికి వెళ్ళినా కూడా అతడి పేరు నశించదు. అల్లుకొని వెళ్ళి పూలు పూస్తాయే అంటే మల్లెపూలు, ఆ మల్లె చెట్టుని వేసిన వాళ్ళు, మల్లె తీగని వేసిన వాళ్ళకి స్వర్గలోకమని చెప్పారు. అక్కడ రాధామణి దీప్తలో చాలా అద్భుతమైనటువంటి ప్రకల్పం అది. చెట్లు నాటిన వాడు చనిపోయిన పూర్వీకులను, పుట్టబోయే వారిని, పితృవంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. అందుకని దినానికి ఒక చెట్టు నాటాలా అని చెప్పారు. కనుక తప్పకుండా చెట్లు నాటాలి, ఒక్కరోజుకొకటి. చెట్లు అంటే ఒకరోజుకు ఒకటే అని కాదు, ఒకరోజుకు 100 నాటచ్చు, కనిష్టం ఒకటైనా నాటాలా అని చెప్పారు. లేక నిద్రపోకూడదు అని చెప్పారు. చెట్లు తమను నాటిన వారికి పుత్రుల వంటివి, ఇందులో సందేహం లేదు. అందువల్ల చెట్లు నాటిన వాడు పరలోకానికి వెళ్ళినప్పుడు స్వర్గాన్ని, అక్షయలోకాలను పొందుతాడు. సంతానం లేనివారు ఇది గమనించాలి. చెట్లు నాటితే వారిపై భగవంతుడు అనుగ్రహం ప్రసరిస్తుంది. చెట్లు తమ పూలతో దేవతలను పూజిస్తాయి, తమ పళ్లతో పితృదేవతలను పూజిస్తాయి, నీడతో అతిథులను పూజిస్తాయి. లోకానికి పరలోకానికి కూడా ఆశ్రయమైన అలాంటి చెట్లను కిన్నరులు, నాగులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, మానవులు, ఋషిగణాలు ఆశ్రయించుంటారు. చెట్లు పుష్పించి ఫలించి మానవులను సంతోషపెడతాయి. వృక్షదం పుత్రవత్ వృక్షాక వృక్షదం పుత్రవత్ వృక్షాక తారయంతి పరత్రతు తారయంతి పరత్రతు. చెట్లు నాటిన వాడిని చెట్లు పుత్రుల్లాగా పరలోకంలో తరింపజేస్తాయి. సంతానం లేనివారు తరించటానికి ఇదొక మంచి ఉపాయం. కనుక వారికి భయం లేదు. చెట్లు నాటండి, వాటిని పుత్రుల్లాగా పోషించుకోండి. మేలు కోరుకునేవాడు ఎప్పుడు తాను త్రవ్వించిన తటాకం ఒడ్డున చెట్లను నాటాలి, వాటిని రక్షించాలి. పుత్రాస్తే ధర్మతః స్మృతాః. ధర్మదృష్టిలో చెట్లు పుత్రులతో సమానం. చెరువులను త్రవ్వించినవాడు, చెట్లు నాటినవాడు, యాగాలు చేసినవాడు, సత్యవ్రతాన్ని పాటించినవాడు స్వర్గలోకంలో మంచి గౌరవాన్ని పొందుతారు. కనుక చెరువులు త్రవ్వించాలి, చెట్లు నాటాలి, వివిధ యాగాలను చేయాలి, ఎప్పుడూ సత్యాన్నే పలకాలి అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ కురుపుంగవ, యజ్ఞవేదికకు బయట చెయ్యవలసిన దానాలను ఎన్నో చెప్పావు. ఇప్పుడు నీ అభిప్రాయంలో వాటిలో ఏది గొప్ప దానమో చెప్పు. తాత, ఏ దానం చేస్తే ఆ పుణ్యఫలం దాతను తరింపజేస్తుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. అభయం సర్వభూతేభ్యః అభయం సర్వభూతేభ్యః వ్యసనే చాప్యనుగ్రహః వ్యసనే చాప్యనుగ్రహః యచ్చాభిలషితం దద్యాత్ యచ్చాభిలషితం దద్యాత్ తృషితాయాభియాచతే తృషితాయాభియాచతే. సకల ప్రాణులకు అభయదానం ఇవ్వటం, కష్టాలలో ఉన్న వానిపై అనుగ్రహం చూపించటం, యాచకుడికి ఇష్టమైన వస్తువును దానం చేయటం, దప్పిక ఉన్నవాడికి నీటిని ఇవ్వటం ఉత్తమ దానం అవుతుంది. అలా ఉత్తమ దానం ఇచ్చిన తర్వాత
దానిపై దృష్టి లేకపోతే అది శ్రేష్ఠ దానం అవుతుంది. అటువంటి దాన ఫలం దాతను అనుసరిస్తుంది. సువర్ణ దానము, గోదానము, భూదానము అవి ఎంతో పవిత్రమైనవి. ఇవి గొప్ప పాపాన్ని కూడా పోగొడతాయి. ఓ ధర్మరాజా, నువ్వు సజ్జనులకు నిత్యమైన ఈ దానాలు నువ్వు. ఈ దానాలు మానవుణ్ణి పాపం నుండి విముక్తుడిని చేస్తాయి. ఇందులో సందేహం లేదు. లోకంలోని అత్యంత ప్రియమైన వస్తువులను, ఇంటిలో ఉపయోగించే ఇష్టపడే వస్తువులను గుణవంతులకు ఇవ్వాలి. చేసిన దానం అక్షయ ఫలితాన్ని ఇవ్వాలి అనుకునేవాడు అలాంటి దానాలు తప్పకుండా చేయాలి. ప్రియాణి లభతే నిత్యం, ప్రియాణి లభతే నిత్యం, ప్రియదః ప్రియకృత్ తథా, ప్రియదః ప్రియకృత్ తథా, ప్రియో భవతి భూతానాం, ప్రియో భవతి భూతానాం, ఇహ చైవ పరత్ర చ, ఇహ చైవ పరత్ర చ, ఇహ చైవ పరత్ర చ. ప్రియమైనది ఇచ్చి ప్రియమైన పని చేసేవాడు ఎప్పుడూ ప్రియాలనే పొందుతాడు. ప్రాణులకు ఇహపర లోకాలలో ప్రియమైన వాడు అవుతాడు. ధర్మరాజా, ఏమీ లేనివాడు అనాసక్తిగా యాచించినప్పుడు అహంకారం వల్ల యథాశక్తిగా దానం చెయ్యనివాడు క్రూరుడై, శత్రువైనా సరే కష్టాలలో పడి దీనుడై శరణు కోరి వచ్చిన వాడిని అనుగ్రహించాలి. అలాంటివాడు పురుషశ్రేష్ఠుడు. పండితుడై కూడా బ్రతుకు తెరువును కోల్పోయి కృషించి దుఃఖిస్తూ ఉన్నవాడి ఆకలి తీరిస్తే అలాంటి వాడితో సమానమైన పుణ్యపురుషుడు మరొకడు లేడు. భార్య పుత్రులను పోషిస్తూ తాను కృషించిపోతూ కూడా యాచించకుండా మంచి పనులే చేస్తూ తనను తాను నియంత్రించుకున్న వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. కురునందన, సేవకులకు అవసరమైన పదార్థాలను, అన్ని కోరికలను తీర్చి ఇళ్లను నిర్మించి నిత్యము గౌరవించాలి. ఓ ధర్మరాజా, నువ్వు చేసిన దానం శ్రద్ధతో పవిత్రమైనదిగాను కర్తవ్య భావనంతో ఉంటే దానిని పుణ్యకర్మను ఆచరించే ధర్మాత్మలు స్వీకరిస్తారు. కొందరు విద్వాంసులు నియమాలను పాటిస్తూ ఉంటారు. ధనాన్ని ఆశ్రయించక జీవిస్తూ ఉంటారు. తమ విద్యను, తమ తపస్సును నిగూఢంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కఠినమైన వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి వారు పవిత్రులు, జితేంద్రియులు, తమ భార్యలతో కలిసి సంతోషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం చేసిన సత్కర్మ లోకానికే మేలు చేసినట్లు అవుతుంది. ఎప్పుడూ కోపించకుండా, గడ్డిపరక కోసం కూడా ఆశపడకుండా ప్రియంగా మాట్లాడే విప్రులే మనకు బాగా పూజించదగినవారు. అలాంటి వారు దాతలపై గొప్పగా ఆదరాన్ని చూపించరు, సంపాదన కోసం ప్రయత్నం చేయరు. అందుచేత అటువంటి వారిని పుత్రుల్లాగా కాపాడాలి, వారికి నమస్కరించాలి కూడా. అలాంటి వారిని ఆదరించాలి, సత్కరించాలి. వారి వల్ల భయం కలగదు. ఋత్వికులు, పురోహితులు, ఆచార్యులు సహజంగా మృదు స్వభావం కలిగి ఉంటారు. వేద విద్య నేర్చుకొని ఉంటారు. అటువంటి బ్రహ్మ తేజస్సు దగ్గరకు క్షాత్ర తేజస్సు చేరగానే శాంతిస్తుంది. నేను ధనవంతుణ్ణి, బలవంతుణ్ణి, రాజును అని భావిస్తూ పండితులకు అన్నవస్త్రాలను ఇవ్వకుండా నువ్వు అనుభవించకు. శోభించటానికి కోసమైనప్పటికి కూడా, బలాని కోసమైనా సరే నీ దగ్గర ఉన్న ధనంతో నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. ధర్మ ప్రకారంగా వారిని పూజించాలి, వారికి నమస్కారం చేయాలి. వారు తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించేలాగా వీలు కలిగించాలి. అంటే విప్రులు పుత్రులాగా యథాసుఖంగా, యథో ఉత్సాహంగా నీ దగ్గర ఆనందంగా జీవించాలి. ఎందుకంటే వారు అల్ప సంతోషులు. చిన్న ఉపకారంతోనే పెద్దగా సంతోషిస్తారు, మేలు కోరుకుంటూ ఉంటారు. అయితే వారు ప్రసాదించే అనుగ్రహం మాత్రం అక్షయంగా ఉంటుంది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, తాత, సదాచారం, విద్య, వంశం అనే ఈ మూడింటిలోనూ సమానమైన స్థాయిలో ఉన్న ఇద్దరు విప్రులలో ఎవరికి దానం ఇవ్వాలి? ఎవరికిస్తే మేలు కలుగుతుంది? ధనాన్ని అడగని వాడికి ఇవ్వాలా, అడిగిన వాడికి ఇవ్వాలా?
చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, భలే మంచి ప్రశ్న వేశావు. శ్రేయో వై యాచతః పార్థ, శ్రేయో వై యాచతః పార్థ, దానమాహూరయాచతే, దానమాహూరయాచతే, అర్హత్తమో వై ధృతిమాన్, అర్హత్తమో వై ధృతిమాన్, కృపణాదధృతాత్మనః, కృపణాదధృతాత్మనః. ధనాన్ని అడిగిన వాడికి ఇవ్వటం కన్నా అడగని వాడికి ఇవ్వటమే మంచిది. అదే ఉత్తమ దానం, అదే మేలు చేస్తుంది. ధైర్యం లేని దీనుడి కన్నా ధైర్యం కలవాడే పూజకు యోగ్యుడు. ఇతరులను రక్షించడం కోసం ధైర్యాన్ని ప్రదర్శించే క్షత్రియుడి కన్నా యాచనకు దిగకుండా, చేయి చాచకుండా ధైర్యంగా ఉండే విప్రులే శ్రేష్ఠులు. అలాంటి బుద్ధి, పాండిత్యము, తృప్తి గల విప్రుడే దేవతలను సంతోషపెట్టగలడు, లోకాన్ని కూడా సంతోషపెడతాడు. యాచించటం వల్లనే దరిద్రుడు తిరస్కరించబడతాడు. యాచకులు దొంగలలాగా ఎప్పుడు ప్రజలను కలతపడేలాగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దాత ఎంత గొప్పవాడో చెబుతున్నాను విను. మ్రియతే యాచమానో వై, మ్రియతే యాచమానో వై, న జాతు మ్రియతే దదత్, న జాతు మ్రియతే దదత్, దదత్ సంజీవయత్యేనం, దదత్ సంజీవయత్యేనం, ఆత్మానం చ యుధిష్ఠిర, ఆత్మానం చ యుధిష్ఠిర. ఓ ధర్మరాజా, యాచకుడు మరణిస్తాడు, కానీ దాత ఎప్పుడూ మరణించడు. దాత యాచకుడిని బ్రతికిస్తాడు, తనను బ్రతికించుకుంటాడు. ఆంధ్రు సంశం పరో ధర్మగ, ఆంధ్రు సంశం పరో ధర్మగ, యాచతే యత్ ప్రదీయతే, అయాచాతస్సీదమానాం, అయాచాతస్సీదమానాం, సర్వోపాయైర్ నిమంత్రయేత్. యాచకునకు దానం చేయటం అంటే అది దయ అనే శ్రేష్ఠ ధర్మం అయి ఉంది. దాన్ని అందరూ కలిగి ఉండాలి. బాధలు పడుతూ కూడా యాచించకుండా ఉన్నవారు గొప్పవారు. ఆ గొప్పవారిని ఏదో ఒక ఉపాయంతో రప్పించి దానం చేయాలి. అటువంటి వారు నీ రాజ్యంలో ఉంటే వారిని గూర్చి ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని సత్కరించాలి, ఆదరించాలి. ఓ ధర్మరాజా, అలాంటి వారు తపస్సుతో ప్రజ్వలించిపోతూ ఉంటారు. వారిని కనుక పూజించకపోతే గొప్ప ప్రమాదం కలుగుతుంది. వారు తలుచుకుంటే భూమిని మొత్తం దహించే శక్తి ఉంది కనుక అలాంటి వారిని పూజించాలి. పరంతప, జ్ఞానం, విజ్ఞానం, తపస్సు, యోగాలతో కూడిన విప్రులు పూజనీయులు. అలాంటి వారిని నువ్వు ఎప్పుడు పూజించాలి. దదద్ బహువిధాన్ దాయాన్, దదద్ బహువిధాన్ దాయాన్, ఉపాగచ్చన్నయాచతాం, ఉపాగచ్చన్నయాచతాం. యాచింపని వారి దగ్గరకు నువ్వు వెళ్ళి అనేక విధాలైన పదార్థాలను ఇవ్వాలి. వేదంలోనూ విద్యలోనూ నిష్ఠాతులైన వారు, కఠోర నియమాలను పాటిస్తూ ఉన్నవారు, తమకు తాముగా అధ్యయనం కొనసాగిస్తున్నవారు, రహస్యంగా తపస్సును ఆచరిస్తున్నవారు, ఇతరులను ఆశ్రయించకుండా జీవిస్తున్న విప్రులే ఉత్తములు. అలాంటి వారిని దగ్గరకు పిలిపించుకొని వారికి దానాలు చేయాలి. ధర్మరాజా, వారు ధర్మవేత్తలు, సూక్ష్మదర్శనులు. వారు శ్రద్ధతో నువ్వు ఇచ్చిన దానిని కర్తవ్యంగా భావించి స్వీకరిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.